ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని చూస్తున్నటువంటి ప్రతి సహోదరికి కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాదైవానికి కృపను బట్టి మనమంతా కూడా సజీవ లెక్కలో ఉన్నాం. ఈ దినాన్ని ఎవరు చూడలేకపోయారో వారు విడిచినటువంటి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఆదరణ దయచేయాలని మనం ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. రోజులు బాగలేదు, అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాటన్నింటి నుంచి దేవుడు మనం తప్పించి సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రి సమయంలో ఆయన సన్నిధిలో ఆయన కీర్తించి ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు మనం సమర్పణ చేయాలి. దేవుని కృపను బట్టి మన ఎడంకాలు కొంచెం దెబ్బ తగిలింది, అంటే అడుగు వేయాల్సిన వేయలేదు, అంచేత అది కట్టడం జరిగింది. బరువుగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. డాక్టర్లు నడవకూడదని చెప్పారు. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరొక విషయం మీతో ముచ్చరించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మహాదయం బట్టి మరి క్రైస్తవ వివాహాలు చేయడానికి ప్రభుత్వం నాకు అనుమతి ఇచ్చింది. అంచేత ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మన భారతదేశంలో ఎక్కడైనా క్రైస్తవ వివాహాలు చేయడానికి అధికారం ఇచ్చారు. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా సేవ అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అది ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యంలోకి మనం వద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త మీకు స్తోత్రాలు. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో ప్రియులైన బిడ్డలతో కలిసి ఈ తరగతిలో ప్రార్థన చేయడానికి ఇంతవరకు కీర్తన ద్వారా మీరు స్తుతి పొందారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఇక్కడున్న మా స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే కాదు, ఆన్లైన్లో ఈ తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుని కొరకు కూడా హృదయపూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విని వాటి చొప్పున జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే వాక్యం ప్రతి బిడ్డకు మీరు ప్రసాదిస్తారని మనం చేసుకుంటున్నాం. నాయన గత పరమంతా కాపాడారు, మీకు స్తోత్రాలు. అలాగే నాయన ఈ సమయంలో వాక్యంలో భాగంలో పెడుతున్నాము. ఈ రాత్రి సమయంలో మేము నేర్చుకోవాల్సిన విషయాలు మీ లేఖనాల ద్వారా ఏవైతే ఉన్నావో నన్ను మరుగుపరుచుకొని అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధుడు మీ లేఖనాలు భీమాన్ని బిడ్డకు అందించడానికి నన్ను ఒక పనిముట్టుగా మీరు వాడుకొని మీ నామం మహిమ తీసుకుంటారు. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధుడు మీ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. పర్లేదు తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. మరి గత వారంలో మనం నేర్చుకున్నటువంటి పాఠ్యభాగం ఏమైనది ఎవరు చెప్పగలరు? ఏంటమ్మా? సార్దిస్లో ఉన్న మృతులు సభ్యులుగా ఉన్న సంఘం గురించి. నువ్వు జీవించుతున్నావన్న పేరే కానీ నువ్వు మృతుడివే అని సార్దిస్లో ఉన్నటువంటి సంఘం గురించి మనం నేర్చుకున్నాం. చాలా సంతోషం. ఎవరికి వెంకమ్మగా జ్ఞాపకం ఉంది? ఇద్దరు కలిసి చెప్పారా? ఎవరు చెప్పినా సరే చాలా సంతోషం. మరి ఈ దినాన్ని మరి యొక్క సంఘం గురించి మనం ఆలోచించేద్దాం. అందుకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను 14వ వచనం వరకు. దయచేసి మీ గ్రంథాలు తెరచి మీరు చూడండి. మరి గ్రంథాలు చదవటం రానటువంటి వారు 2 చెవులు నాకు అప్పచెప్పి వినండి. ఎందుకంటే మళ్ళీ నేను ప్రశ్న ఇచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము,
దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయలేరు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాను సాతాను సమాజపు వారిని రప్పించరు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదాన్ని. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడాను. నేను త్వరగా వచ్చుతున్నాను. ఎవడను నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదాన్ని. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొక్క నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాస్తాను. సంగములతో ఆత్మ తిప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇంతపర్యంతము ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు వ్రాయబడినటువంటి విషయాలు. ఈ పాఠంలో ఈ సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తున్నాడు అంచేత ఈ సంఘానికి మరొక పేరేంటి? క్రీస్తు ప్రేమించుతున్న సంఘం, ఫిలదెల్ఫియా సంఘం. మనం క్రీస్తుని ప్రేమించవచ్చు, కానీ క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడా? క్రీస్తు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించినప్పుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు, మరి మనం ముఖ్యమంత్రి గారు తెలుసా? అది ఎప్పుడు తెలుస్తాడు ఆయనకి? ఆయన సంబంధించి కార్యక్రమాల్లో మళ్ళీ ముందుకు మనం కొనసాగినప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళ పనులు చేసినప్పుడు గుర్తిస్తారు. అలాగే దేవుడు ఆయన పనులు చేసినప్పుడు మనం గుర్తిస్తాడు. క్రీస్తు యొక్క సర్వాధికారం గురించి ఇక్కడ తెలియజేస్తూ ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవిని కలిగి. దావీదుకి ఇచ్చినటువంటి తాళం చేయంట. తాళం చేయంటే దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. దావీదుకి కలిగినటువంటి అధికారము, ఆ అధికారము దావీదుకే ఇచ్చాడు. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి, క్రైస్తవులకు వచ్చేటప్పటికి పేతురుకి ఇచ్చాడు. తాళం చేయి అధికారం పేతురుకి ఇచ్చాడు. అవునా? ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును అనేటువంటిది. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయగలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ దావీదు ఇంటి తాళపు అధికార భారం. ఇక్కడ అధికారం ఉంది, భారము ఉంది. తాళాల దగ్గర ఉంటే సరిపోదు, దాని భారం కూడా. అధికారం ఉంటే సరిపోదు, దాన్ని భరించాలి. ఇవాళ బాధ్యతలు, హక్కులు రెండు కూడా కావలి కొండలాగా ఉండాలి. ఒకదానికొకటి విరోధంగా ఉండవు, రెండు సమానంగా ఉండాలి. హక్కులు ఎక్కడైతే ఉన్నాయో బాధ్యత అక్కలా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హక్కుల కొరకు పోరాడతారు, బాధ్యతలను నిర్వర్తించరు. అంచేత అక్రమం జరుగుతుంది. బాధ్యత అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం గురించి బాధ్యత కలిగి ఉండాలి. అలా లేకుండా నాది హక్కు అని హక్కులు మాత్రం ఉపయోగించుకుంటూ ఉంటే
కుటుంబం పోషించబడటానికి కావాల్సిన, సంరక్షించబడటానికి కావలసిన సదుపాయాలు చేయాల్సినటువంటి బాధ్యత కుటుంబంలో ప్రతి సభ్యుని మీద ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. కొంతమంది ఆ బాధ్యతను నిర్వర్తించరు, కానీ హక్కు, భోజనం చేసే హక్కు ఉంది, స్నానం చేసే హక్కు ఉంది, నిద్రపోయే హక్కు ఉంది, నా కుటుంబం నా ఇంట్లో అని హక్కుల కొరకు పోరాడుతూ ఉంటారు. కానీ మరి తినడానికి కావాల్సిన పదార్థాలు తీసుకురావాలి కదా, అవి సంపాదించి ఇవ్వాలి కదా, అది బాధ్యత. ఆ బాధ్యత అక్కర్లేదు, నాకు హక్కే కావాలని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ సమాజంలో. ఒక్కరు సంపాదిస్తూ ఉండి నలుగురు కూర్చుని తింటూ ఉంటే, కూర్చుని తింటే కొండలకు తిరిగిపోతాయండి. నలుగురు నాలుగు చేతులు పని చేసుకుంటూ ఉంటే నలుగురు హాయిగా హ్యాపీగా ఉంటారు కదా. నలుగురు కలిసి పని చేసిన దానికి, ఒక్కలే అందరు పని చేసిన దానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. ఇంచేత వాళ్ళు ఒక్కలే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళ మాత్రమే చేస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇంచేత అంటున్నాడు ఇక్కడ, ఇంటి తాళపు అధికార భారం అతని భుజం మీద ఉంచేదని. ఎవరి భుజం మీదంట? యేసుక్రీస్తు గురించి. అతని భుజముపై రాజ్యభారం ఉండును. యేసు ప్రభు పుట్టే సందర్భంగా అక్కడ ప్రవక్త గారు చెప్తూ ఉంటున్నాడు, అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నీచులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరండి. ఇన్ని పేర్లు ఉన్నాయో అన్ని బాధ్యతలు అన్నమాట. దేవుడే చెప్పాడండి కదా. మరి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 30వ వచనం నుంచి చూద్దాము. 2వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూస్తే, ఇరవై 29 నుంచి కూడా మనం చూస్తే, సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతని ప్రవక్త నిండును కనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు తిరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాడు. ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు చూన్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతని ఇట్లను, నేను నా శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుందుము అని నా ప్రభుతో చెప్పాడు. ప్రభువు అని పెద్ద అక్షరాలు ఉన్నాయి. నా ప్రభువు అన్నప్పుడు ఆ ప్రభువు చిన్న అక్షరాలు ఉన్నాయి. ప్రభువు నా ప్రభుతో చెప్పాడు. ఇద్దరు ప్రభులే. పెద్ద అక్షరాలు ఉన్న ప్రభు ఏమో తండ్రి దేవుడు, చిన్న అక్షరాలు ఉన్న ప్రభు ఏమో యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో చెప్పాడు తండ్రినా దేవుడు. ఈ సత్యాన్ని సరిగా అవగాహన చేసుకుంటాం చాలామంది చేసుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని అనే క్రీస్తు యొక్క సర్వాధికారం గురించి తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క స్థితి ఎట్లా ఉంది, ఎటువంటి వాడు యేసుక్రీస్తు అంటే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాము. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి. ఎవరైనా పరిశుద్ధుడు నీతిమంతుడు, ఆయనను నిరాకరించి తిరిగి మరి ఎవరిని? 14వ వచనం మనకి చదువుతున్నాను. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి
లేపెను, అందుకు మేము సాక్షి. ఎవరు లేపారండి? దేవుడు. ఎవరిని? క్రీస్తుని. ఎక్కడి నుంచి? మృతుల్లో నుంచి లేపాడు. సుస్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు చెప్పినటువంటి మాట. పెంతెకొస్తు పండుగ నాడు పేతురు గారు చెప్పినటువంటి మాట. పరిశుద్ధాత్మ కాపుదలతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు చెప్పినటువంటి మాటలు ఇవి. దేవుడు క్రీస్తును మృతుల్లో నుంచి లేపాడు. ఆయన స్థితి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పక్షమున కూర్చుని ఉన్నాడు. మనం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రికలో చెప్తున్నాడు, మన ప్రధాన యాజకుడు అని చెప్పన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఏం చెప్తున్నాడండి ఈయన? ఎవరి గురించి తెలియజేస్తున్నాడు అనంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత. ఆయన శక్తి గురించి తెలియజేస్తున్నాడు. ఆయన దావీదు తాళం చెవి కలిగి ఉన్నాడు. ఎవడు వేయలేకుండా తీయగలిగిన వాడు, ఎవడు తీయలేకుండా వేసేవాడు. సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు. సత్య స్వరూపి. స్వరూపి అంటే సొంత రూపము కలిగిన వాడు. ఏ రూపమైనా సత్యము కలిగిన వాడు, సత్యవంతుడు. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పనులన్నీ నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని శక్తి చాలా తక్కువ శక్తే, కానీ ఎక్కువ బలం కలిగి ఉంది. చిన్నదానికి పెద్ద శక్తి ఇచ్చాడు. ఎందుచేత శక్తి వాళ్ళు కలిగి ఉన్నాడు? ఎందుచేత వాళ్ళు వాక్యములు గైకొన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ శక్తి వాళ్ళకి? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ లేఖన భాగం మనం పరిశీలన చేస్తే, 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడేది. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడి వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించే వారు ప్రభువునందే అతిశయింపని వ్రాయబడినది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. దేవుని మూలముగా క్రీస్తు మనకి ఏమై ఉన్నాడండి? జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచనమై ఉన్నాడు. దేవుని మూలంగా క్రీస్తే. కనుక వాడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము వారు పొందినటువంటి అభినందన, వారిని ఎందుకు మెచ్చుకుంటున్నాడు అని అంటే, వాళ్ళ కలిగినటువంటి కొంచెమైనా వాడు ఎక్కువగా దేవుని పని చేశారు. అలా చేయడానికి కారణం ఏంటంటే, వాడు వాక్యాన్ని గైకొన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసుప్రభు వారు బేతనీలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసాలను గుడ్డి తీసుకుని వచ్చింది. అక్కడ పగులుగట్టి ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోప్పడ్డారు. కోప్పడి ఏమంటున్నారు? ఈ అత్తడు ఇలా నష్టపరిచిన ఎలా? ఈ అత్తడు
300 దేవనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి వచ్చినని చెప్పి ఆమె గురించి సరుక్కుంది. వాళ్ళు చేయరు, చేసి వాళ్ళు చేస్తుంటే సరుక్కుంటున్నారు. మీరు సంబంధం ఏంటి అసలు? ఆమె కష్టపడ్డది, సంపాదించింది, దేవునికి ఇవ్వాలని తెచ్చింది. ఆయన శిరస్సు మీద ఆ అత్త జటావంశ అత్తను పగలొట్టి రాసింది. ఆ గది నిండా సువాసన వచ్చింది. అవునా? ఆమె సొమ్ము ఆమె ఇష్టం చేసుకుంది. మధ్యలో వీళ్ళకి బాధ. అలాగే ఉన్నారు ఇంకా చాలామంది. ఇచ్చేవాడు అయినా పుచ్చుకునేది మనం. మధ్యలో ఆటంకాలు పెట్టేస్తూ ఉంటారు, మధ్యలో ఇబ్బందులు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ చదువుకులు ఎవరి చదువుకులు వాళ్ళకి పడుతూ ఉంటాయి కదా. కనుక చదువుకున్నవారు అరణ్యంలో రాలిపోయారు. చదువుకున్నారు దేవుని మీద. ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయారు. ఎవరి మీద చదువుకున్నారు? దేవుని మీద చదువుకున్నారు. చదువుకోవద్దు, సమస్త కార్యాలు ప్రేమతో చేయండి అని హెచ్చరిక చేసుకుంటున్నారు. యేసు ప్రభువు వారు ఈమె ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె జోలికి పోకుడి, ఈమె నాయన మంచి కార్యం చేశారు. బీదలు ఎల్లప్పుడూ మీరు ఎక్కడ ఉంటారు, నేనున్నాను కదా. అవునా? ఈమె తన శక్తి కొలది చేసింది. నా భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని ముందుగా అభిషేకించింది అని చెప్పారు. ఆమె కొద్దిగా ఉంది, అంతా ఇచ్చేసింది. ఇచ్చిందా లేదా? ఏమైనా దాచుకుందా? మరి దాచుకున్న వాళ్ళంటే ఇద్దరు ఉన్నారు దంపతులు. ఎవరెవరో అమ్మేశారు పొలం, ఇచ్చేద్దాం దేవుడికి అనుకున్నారు, కానీ దాచేసుకున్నారు. దాచుకున్న దాంట్లో అనిపించారా? లేదు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం, ఈమె గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకుంటున్నాం? సరే, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడి. ఈ ఫిలదెల్ఫియాలో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి వారు అన్నమాట. వాళ్ళకి కలిగింది కొంచెమైనా దేవుని కొరకు హెచ్చుగా చేశారు. మరి మనం ఏం చేస్తాం? మనకి హెచ్చుగా ఉన్నా సరే దేవునికి ఇవ్వడానికి చేతులు రావు. డబ్బుల గురించి కాదు నేను చెప్పేది, సమయం గురించి కూడా. 24 గంటల సమయం దేవుడు మనకి ఇస్తే 24 గంటల్లో ఎంత దేవుడికి ఇస్తున్నాం, ఎంతసేపు వాక్యం చదువుకుంటున్నాం, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం, ఎంతసేపు దేవుని సన్నిధిలో మరి ఒంటరిగా నువ్వు కీర్తనలు పాడుకుంటున్నావు, దేవుని సన్నిధిలో ఎంత గడుపుతున్నావు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవునికి వద్దా? 24 గంటల సమయం దేవుడు ఇచ్చాడే, 24 గంటలు మనమేనా? మరి అందులో దశంభాగం కనీసం ఇస్తే 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడపాల్సింది 2 నిమిషాలన్నా గడుపుతున్నామో ఆలోచన చేసుకోండి సార్. పగలంతా పనులు, రాత్రంతా నిద్ర. దేవుని సన్నిధిలో గడపడానికి సమయం సరిపోదు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చక్కగా దేవుని సమయం, వాళ్ళకి శక్తి కొంచెమైనా సరే వాళ్ళు దేవుని పక్షంగా అధికమైన పనులు చేశారు. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటున్నారు. యోహాను సువార్త 14:23 యోహాను సువార్త 14:23 మనం చూస్తే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇస్కరియోతు గాని యోధా అడుగుతున్నాడు ప్రభువుని, ప్రభువా నీవు లోకానికి కాక మాకు మాత్రమే నువ్వు కనబడుతున్నందుకు ఏం సమయించును అన్నాడు. అందరికీ కనబడకుండా మాకే కనబడ్డావేంటి అని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు. దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం అండి అని ఆరాధనకు రాను నేను. దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అండి, బైబిల్ చదువుకు మాత్రం రాను. మరి ఏది రైతు ఏం చెప్తున్నారు? దేవుడు అంటే ఎంతో భక్తి అండి నాకు, కానీ ఆదివారం ఆరాధనకు రాను. ఒకరు వచ్చినా ప్రారంభానికి ముందు రాను. ఎంత గొప్పడు, ఎంత ప్రేమో కదా. మరి ఇష్టం ఏం చెప్తున్నారు? ఒకడు నన్ను ప్రేమించిన
నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వారిని నియమించును అంటున్నాడు. యేసుక్రీస్తు నామాన్ని ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము ఎరుగను అనలేదు. మన జీవితాల్లో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగనట్టుగానే ప్రవర్తిస్తాం. కొంతమంది విషయం ఆలోచన చేస్తే బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడి మరి ఆ దేవుళ్ళలో కొనసాగి కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆరాధన రావడం మానేస్తున్నారు. మన గ్రామంలో ఒక ఆయన విషయం ఎర్రటి బొట్టు పెట్టుకుని వీధులంటే తిరుగుతున్నాడు, కుంకుమ బొట్టు పెట్టుకుని. క్రైస్తవుడు సంఘ సభ్యుడేనమ్మా, నేను చూస్తున్నాను. ఆ గుడికి ఈ గుడికి తిరుగుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు, ఆయన లేదు ఇప్పుడు. ఆయన అయితే ప్రతి గుడికి వెళ్ళిపోయేవాడు కూలెట్టు. ఆదివారం ఆరాధనకు వచ్చేవాడు. అవునా? ఆయన చనిపోయి లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు, అది నాకు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. కానీ అతని భార్య మాత్రం చాలా భక్తిగా ఉండేది, తన భర్తను ప్రభు వైపు నడిపించింది. ఆమె పరదేశంలో ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇటీవల తయారవుతున్నారు కొంతమంది, సంఘంలో వెళ్ళట్లేదు, ఆరాధనకు వెళ్ళట్లేదు, బొట్లెట్లు తిరిగేస్తున్నారు, బూతులు తీరుతా తిరుగుతున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? దేవుడు ఏం చేస్తారు వీళ్ళని? అలాగే ఉన్నారా? వీళ్ళు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం దేవుడిని ఎరగను అనే మాట అనలేదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నా దేవుడే నా ఆశ్రయం ఉన్నాడు. అవునా? యెహోవాయే నా దుర్గము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని స్థిరంగా ఉన్నారు. అందుచేత యేసుక్రీస్తు ఆ సంఘాన్ని ప్రేమిస్తున్నారు. క్రీస్తు అధికంగా ప్రేమించేటువంటి సంఘంగా ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము చెప్పబడ్డది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడగలను. నన్ను ఎరగను అనలేదు. ఈవేళ మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు అర్థం కాదు, కానీ క్రైస్తవులుగా మీరుండండి. మీరు బాప్తిసం పొందారు, క్రైస్తవుడిగా మనం సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఎంతమంది క్రైస్తవులు అయ్యారు చెప్పండి? ఎంతమంది ఆధార్ కార్డు మార్పించుకున్నారు? ఎంతమంది ఫోటోలు ఇచ్చారు? ఏమైనా ఇచ్చారా? లేదు. అంటే ప్రభుత్వం దృష్టిలో మేము అన్యులమే. సంఘం అంతా అలాగే ఉన్నారు. ఉన్నారా లేదా? ఒప్పుకోండి. మా కుటుంబం మాత్రమే, ఈ గ్రామం మొత్తానికి మా కుటుంబం మాత్రమే క్రైస్తవులను అనేటువంటి విషయం రికార్డులో ఉంది. రికార్డెడ్గా ఉండాలి క్రైస్తవుడు. అంతేగాని మరి మరుగుపోవలాగాను చేపల దగ్గరికి వెళ్ళి తోక చూపించి, పాముల దగ్గరికి వెళ్ళి తల చూపించి, అటు నేను పాముని ఇటు చేపనే అని చెప్పేటువంటి ద్విమనస్కులు దేవుని రాజ్యానికి వారసులు కారండి. ఈ లోపంలో పరిపాలన చేయొచ్చు, రాజకీయాలు తిరిగేస్తున్నారు, లోపంలో రకరకాలు చేయొచ్చు, కానీ మరణించిన తర్వాత నిత్య జీవం మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళకు ఉండదని లేఖనం సెలవిస్తుంది. కనుక పిల్లలు ఆలోచించండి. వాళ్ళు ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నారు, వాక్యం గైకొని ఓర్చుకున్నారు. శ్రమలు వచ్చినప్పుడు సంతోషించారు, సమాధానంగా ఒప్పుకున్నారంటే ఓర్చుకున్నారు. శ్రమలు వచ్చినాయి, తట్టుకునే శక్తి ఇమ్మని చెప్పి ప్రార్థన చేసేదే తప్ప శ్రమ నుంచి తప్పించుకోలేదు. ఆరాధన మానలేదు. ఫిలదెల్ఫియాలో సంఘం క్రీస్తు చేత మెప్పు పొందిన సంఘంగా పిలువబడుతుంది. ఏ విషయంలో వాళ్ళ అనుభవం అభినందన పొందారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే వాక్యాన్ని గైకొన్నారు. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించారు, జీవించారు. అలాగే జీవించిన వాళ్ళే దేవునికి ఇష్టలు అనేటువంటి విషయం. క్రీస్తు వారిని ప్రేమిస్తున్నటువంటి విధానం ఎలా ప్రేమిస్తున్నాడు క్రీస్తు అంటే 8వ వచనంలో చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు. ఏమో దేవుడు ఎవరో మాకు తెలవదు అనలేదు కదా. మరి వాళ్ళ మనం ఏం చెప్తున్నాం?
చాలామంది ఏం చేస్తున్నారు, మేము క్రైస్తవులు కాదు అంటున్నారు, బయటికి వెళ్ళి క్రైస్తవులాగా జీవించట్లేదు, అన్యులుగా జీవిస్తున్నారు. వాళ్ళ వస్త్రధారణ కూడా అన్యుల వలె వస్త్రాలు ధరిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? స్త్రీల వస్త్రధారణ ఎలా ఉంటుంది, పురుషుల వస్త్రధారణ ఎలా ఉంటుంది? రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేస్తుంటే వీడు క్రైస్తవుడు అన్యుడా అనేటువంటి తెలుసుకోలేదు. క్రైస్తవుడిగా మాత్రం గుర్తించట్లేదు. ప్రజలు మనం గుర్తించాలి. మనం క్రీస్తు పోలి నడుచుకున్నప్పుడు ప్రజలు మనల్ని వాళ్ళు క్రైస్తవులు అని చెప్పి ప్రజలు మన గురించి చెప్పుకోవాలి. మన గురించి నేను క్రైస్తవుడని మెడలో బోర్డెట్టు తిరిగినంత మాత్రాన ప్రయోజనమో లేదు. మన క్రియలు అంటే నీ ఓర్పును నీ సహనమును అంటున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము ఓర్చుకున్నది శ్రమల్లో. అంచేత ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, సాధారణ సమాజపు వారి చేత వీరి పాదములకు నమస్కారం చేయనట్లు అంటున్నాడు. సాధారణ సమాజం వారు అంటారు. ఎవరండి వాళ్ళు? సాధారణ సమాజపు వారిని రప్పించదని. ఇటువంటి వాళ్ళు యూదులు కాకీయే తాము యూదులమని అబద్ధమాడుతున్నారు. ఇవాళ క్రైస్తవులు కాకుండా మేము క్రైస్తవులు అని చెప్పేసుకుంటున్నారు. వాటి లిస్టులో క్రైస్తవుడు ఉందా? ఆధార్ కార్డులో క్రైస్తవుడు ఉందా? క్రైస్తవుడు కాకుండానే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఆ దినాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఈ ఫిలదెల్ఫియాలో వాళ్ళు అలా చెప్పలేదండి. మేము క్రైస్తవులమే, మీ క్రీస్తుకు సాక్షులు మేము అని శ్రమలు వచ్చినా వాళ్ళు సహించుకున్నారే తప్ప క్రీస్తు ఎవరో మాకు తెలవదు అని చెప్పలేదు. ఇవాళ ఒక ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలి? పంచనామా. మన ఇంటికి పక్కన ఇరుగు పొరుగున్న వాళ్ళు 5 కార్డులు తీసుకుని వీళ్ళు యేసుని ఎరగరో, యేసు ఆరాధనకి వెళ్ళరో, వీళ్ళు క్రైస్తవులు కాదు అని చెప్పి అక్కడ చెప్పితేనే అక్కడ ఎంఆర్ఓ గారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి క్రైస్తవులు ఎంతమంది అటువంటి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు? క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు చెప్పబడుతున్నారు. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘం అలాగా లేదండి. ఏమన్నారు? యూదులు కాకీయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేస్తాను అన్నాడు. అవునండి, శోధన కాలంలో నేను కాపాడుతానంటున్నాడు. 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు కైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదాన్ని. వాగ్దానం ఇచ్చాడు. కాపాడాయినా నిన్ను. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. దానియేలును కాపాడలేదా? శద్రకు మేషకు అబేద్నెగోను కాపాడలేదా? మరి నిన్ను నన్ను కాపాడలేదా? మరి ఎందుకు జడిసిపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు ప్రభువును ఒప్పుకుంటానికి నువ్వు వెనుకాడుతున్నావు? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం అటువంటి స్థితిలో లేదు. ధైర్యంగా ఒప్పుకున్నారు, నా ప్రభువు నాకు కాపాలి, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దాడను అని చెప్పుకున్నారు అంతే. మరి అలా చెప్పుకోగలిగిన ధైర్యం ఎవరు కలుగుంటారో? ఆయన చెప్పినట్లుగా నడిచిన వాడు, ఆయన చెప్పినట్లుగా జీవించిన వాడు, ఆ వాక్యాన్ని గైకొన్నవాడు నడవగలరా? అలాగే మనం నడిస్తే దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. పనులు లేకుండా మాటలు చెప్తే కాదు. ఇవాళ మనలో ఎక్కువ మంది మాటలు లేకుండా మా ఇంటి దగ్గర, మాపుడు భోజనం మీ ఇంటి దగ్గర అంట. మాటలు చెప్పడానికి కబుర్లు చెప్తారంటే అరచేతిలో చెప్తారు, మోచేతి వరకు నాట్యం చేస్తారంట. చెప్పే కబుర్లే ఉంటాయి తప్ప చేసే పనులు ఉండవు. నీ సొంత పనులు ఎలా చేసుకుంటున్నావో, దేవుడి పని అలా చేస్తున్నావా? చేస్తే దీవించబడతావు. పై కబుర్లు చెప్పడం కాదు. నాకెంతో ప్రేమ, నాకెంతో ప్రేమ, నాకెంతో ప్రేమ అంటే కాదు. ఆ ప్రేమ కార్యరూపంలో చూపించాలి. దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన క్రియలు చేయాలి, ఆయన మనసు కలిగి జీవించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. 11వ వచనం చూడండి. నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరించకుండా
నీకు కిరీటం ఇచ్చాను, ఆ కిరీటాన్ని నువ్వు కాపాడుకో. ఆదాముకు కిరీటం ఇచ్చాడు దేవుడు, మహిమ కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడా? మరి దేవుడు మనకిచ్చిన కిరీటం మనం కాపాడుకోవాలా లేదా? కిరీటాల గురించి మనం ఆలోచన చేస్తే మరి 9 రకాల కిరీటాలు నేను అభ్యాసం చేసినప్పుడు నేను నేర్చుకున్నాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పోరాడు వానికి కిరీటం ఇస్తారన్నాడు. పందెపు రంగంలో పోరాడే వాడికి ఒక్కడే కిరీటం పొందుతాడు. ఏ కిరీటం అది? జీవ కిరీటమా? చూడండి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏ కిరీటం అంటున్నాడు? పందెపు రంగంలో పోరాడేవాడు, జప్తి అయిన వాడు నియమ ప్రకారము పోరాడకపోతే కిరీటం ఉండాలి. ఇది వరకు ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పుడు ఒలివ ఆకులతోటి కిరీటం తయారు చేసి ఇచ్చేవారు. ఆ ఒలివ ఆకులు ఎండిపోతాయి. ఆ ఎండిపోయేటువంటి ఆకులతో చేయబడిన కిరీటం వరకే పరుగు బందుల్లో కష్టపడేవాడు, పరుగు బందులో పోరాడేవాడు చాలా మంది ఉన్నారు. కానీ పందెం నెగ్గేవాడు, బహుమానం పొందేవాడు ఒక్కడే. నాకు బహుమానం రాదు కదా అని చెప్పి మరి పోరాటం మానేస్తారా? సాధన మానేస్తారా? వాడు ఉదయం లేస్తారు, ఆ ఎక్సర్సైజ్లు చేస్తారు, తినే ఆహార పదార్థాల్లో కూడా మరి నిబద్ధత కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో మితముగా ఉంటారు. మరి అలాగే మనం కూడా మన కిరీటం పొందాలంటే అన్ని విషయాల్లో మితంగా మనము ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వాగ్దానం చేయబడినటువంటి జీవ కిరీటం పొందుతారన్నాడు. అలాగే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది చూడండి. 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏ కిరీటం అవుతుంది? జీవ కిరీటం. మరి చిన్నమ్మాయికి మరణం కొరకు చూస్తుంది, ఎప్పుడు తీసుకెళ్తాడు బాబా అని అడుగుతుంది. అది మన ఇష్టం కాదమ్మా అని చెప్తున్నాను నేను. నల్లారా తిరిగి రండి అని పిలిస్తే ఆ పిలుపుకు లోబడి మనం వెళ్ళాలి తప్ప ముందు వెళ్ళిపోవాలన్నా వెళ్ళలేము, వెళ్ళకుండా ఇక్కడే ఉందామన్నా ఉండలేము. ఆయన పిలిస్తే మనం వెళ్ళాలి. ఆ మన వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే ఏ కిరీటం ఇస్తానంటున్నాడు ఆయన? జీవ కిరీటం ఇస్తాను. పందెం రంగంలో పోరాడే వాడికి ఏమో కిరీటం ఇస్తానంటున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉన్న వాడికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మహిమ కిరీటము అని ఉంటుంది. అక్కడ ఏ కిరీటం? మహిమ కిరీటం. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో సంవత్సరం మనం దయా కిరీటాన్ని ఇస్తున్నాం అంటాడు. ఏ కిరీటం అండి? దయా కిరీటం. కొరంథీ 1వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో అక్షయ కిరీటం అని ఉంటుంది. అక్షయాన్ని నశించిపోయినటువంటి నాశనం కానిటువంటి కిరీటం ఉంటుంది. అక్కడే క్షయమగు కిరీటం గురించి కూడా తెలియజేశాడు. అవునండి. 103వ కీర్తన 4వ వచనంలో కరుణా కటాక్షాలు కిరీటంగా నాకు ఇస్తాను అంటాడు. కరుణా కటాక్షాలు. 8వ కీర్తన 5వ వచనంలో మహిమ ప్రభావాన్ని కిరీటంగా ఇస్తానంటున్నాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటము అని చెప్పన్నాడు. అంత మార్పు నువ్వు ఓపికతో ఉంటే నీతి కిరీటం నీకు ఇస్తాను. ఎన్ని కిరీటాలు చెప్పాను? 9 రకాల కిరీటాలు చెప్పాను. పోరాడే వారికి వచ్చే కిరీటము, వాగ్దానం చేయబడిన జీవ కిరీటం, మహిమ కిరీటము, దయా కిరీటము, అక్షయ కిరీటము, క్షయమగు కిరీటము, కరుణా కటాక్షాలనే కిరీటము, మహిమ ప్రభావాలనే కిరీటము, నీతి కిరీటం. మరి కిరీటాలన్నీ మన కొరకు ఎదురు చూస్తున్నాయి. మరి ఎన్ని కిరీటాలు మనం పొందడానికి ఇష్టమంటున్నాము? మనం ప్రయత్నం చేయాలి కదా. బహుమానాలు ఉన్నాయి, మరి ఎవరికి ఇస్తారా బహుమానాలు? ఈ తెలదెల్పిలో ఉన్నటువంటి సంఘము ఈ కిరీటాలన్నీ పొందడానికి ఆసక్తి కలిగి ఉందన్నమాట. అందుచేత యేసు ప్రభువు ఆ సంఘాన్ని ప్రేమించాడు.
క్రీస్తు చేత ప్రేమించబడుతున్న సంఘము అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకా నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చే వరకు కూడా నీకు ఇచ్చిన కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకో. సాధారణంగా తిరుగుతున్నాడు, ఎవరి కిరీటం ఎత్తుకుపోదామా అని తిరుగుతున్నాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, బుద్ధిమంతులైతే ఆకాశం ముందు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. ఈ సాధారణగాడు వాడి పాలతో కొడితే ఆ జ్యోతుల వలె ప్రకాశించే ఆ నక్షత్రాలు కూడా రాలిపోయినాయి. ఎంతమంది రాలిపోయారండి భక్తులు. సొలొమోను మహారాజు ఎన్ని నీతులు చెప్పాడు, ఎన్ని సామెతలు చెప్పాడు. సాధారణ చేత శోధించబడి రాలిపోయాడా లేదా? విశ్వాసుల జాబితాలో ఆయన పేరున్నా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో లేదు. అంతటి మహామహులే స్వాస్థ్యాన్ని పొందలేకపోయారు. కనుక నువ్వు జాగ్రత్త. పౌలు గారు అంటున్నాడు, దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా శరీరం కోరుకుంటుంది, ఉప్పు కారం తింటుంది, పులుపు తింటుంది. ఈ శరీరానికి ఏం కావాలి? లోక సమాన రుచులు కావాలి. ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధం. తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా, అనేక సంవత్సరాలు ఎదురపడినటువంటి ఆస్తిని సమకూర్చేశాను అని చెప్పుకుంటాడంట యవనస్తుడైన ధనవంతుడు. వెర్రివాడా, నీటి రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఏమవుతాయి అని అడుగుతున్నాడు. ఎవరు తింటారు? ఎవరి కోసం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమైనా లాభం ఉందా? లేదు కదా. మరి ఎందుకంటే 3-4 ముచ్చట కోసం ఈ లోకంలో ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు, ఇన్ని అసభ్యకరమైన కార్యక్రమాలు మనం ఎందుకు కొనసాగాలి? శరీర కార్యాలు విసర్జించాలి, ఆత్మఫలం ఫలించాలి. అలాగే ఫలించింది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం. వారు ఏం చేయాలి అని అనుకుంటే 11వ వచనంలో ఏమంటున్నాడు? నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకోకపోతే పిల్లలు దుకాణాల దగ్గర నుంచి సిరిపండాలు తెచ్చుకుంటూ ఉంటారు, పొట్లాలు కొనుక్కుని ఆమె చేతితో పట్టుకుని ఇదో నా పచ్చుగా కొడుతూ ఉంటారు. ఈరోజు కాకం వచ్చేది అంటే ఎత్తుకుపోతూ ఉంటారు. ఇంచేత గట్టిగా పట్టుకోలేదు. ఇవాళ మనకి కాకం ఉన్నాడు, సాధారణ గారు ఉన్నాడు. నీకు దేవుడు ఇచ్చిన కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకోకపోతే ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహాలు పడవుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరిని పడగొట్టేద్దామా? దేవుని పని గట్టిగా చేస్తుంటే శోధనలు ఎక్కువ, అనారోగ్యాలు ఎక్కువ, బలహీనతలు ఎక్కువ, శ్రమలు ఎక్కువ. ఆ శ్రమను తట్టుకుంటేనే దేవుడు జీవ కిరీటం నీకు ఇస్తాడు. యోగాలో శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలో మనకి ఎన్నో ఉందా మనకి. సముద్రంలో కాకిరెట్ట మనకు వచ్చే శ్రమలు, యోగాకి వచ్చిన శ్రమతో కూర్చుకుంటే అటువంటి శ్రమలో కూడా ఆయన ఏం చేశాడు? సహించుకున్నాడు. అందుచేత పోగొట్టుకున్నవన్నీ రెట్టింపు పొందాడు. ఆయన పొందాడా లేదా? మరి యోగాకి ఇచ్చిన దేవుడు మనకి ఎవడా? యోగారంటే ఆయన ఇష్టమా? మనం అంటే ఇష్టం లేదా? అందరు పక్షపాతి కాడు దేవుడు. ఎవరైనా సరే ఒకటి, ఎవరు ఆయన మాటకి లోబడతారో వాళ్ళకి దీవిస్తాడు, ఎవరు ఆయన మాటకి మిగేసినప్పుడు ఆయన దేవుడు ఉండవు. అంతే తేడా. అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. వాక్కుని ఎంతో ప్రేమించాడు. గట్టిగా పట్టుకోవాలి కలిగిన దాన్ని, అప్పుడే జయిస్తావు. నీవు పొందిన రక్షణ భయంతో వణంతో కొనసాగించుకోవాలి. సాధారణకు లొంగకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే సాధారణకు లొంగకుండా దేవుడికి లోబడి అపవాదులు ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. యాకోబు గారు చెప్పాడు, శ్వాసన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కూడా అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసుకున్న ఆ మార్గాన్ని మనం వెతుక్కోవాలి తప్ప శ్వాసనకి జడిసిపోయి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు అనేటువంటి హెచ్చరిక చేస్తున్నాను. జయించే వారికి ఇచ్చేటువంటి బహుమానం ఏమిటి? 12వ వచనంలో చూద్దాం. జయించే వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాను. స్తంభం అంటే అటు ఇటు వెళ్ళిపోతామా? ఒకరోజు ఒక ఇంట్లో ఉంటుంది, ఒకరోజు ఒక రోజు సంఘంలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో సంఘంలోకి వెళ్తూ ఉంటారు. ఎవరంటారు? స్తంభాలేనా?
సంఘమనా? పేతురు 2 పత్రికలు అదే చెప్తున్నాడు. అస్థిరులు ఎవరండి వాళ్ళు? స్థిరంగా ఉండరు. చూడండి 2 పత్రిక పేతురు 2 పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో వీటి గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వాటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థం చేయదు. లేఖనాలే అపార్థం చేసేస్తూ ఉంటారు. అవునా? అటువంటి సంఘటనలు ఉన్నాయా లేదా? జరుగుతున్నాయి. అస్థిరులు స్థిరం ఉండదు. స్థిరమని అసలు ఈ లోకమే స్థిరం కాదు కదా, ఆ బ్రతికలే స్థిరం కాదు. ఏ మాట నమ్ముతారో ఏ మాట నమ్మకలేదో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. అటువంటి జీవితాలు కొంతమంది జీవిస్తున్నారు. ఇప్పుడైనా అటువంటి జీవితాలు జీవించకుండా మార్చుకుంటే మంచిదని చెప్పి వాటిని హెచ్చరిక చేస్తుంది. వాడిని దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తానంటున్నాడు. ఎలాగండి? స్తంభముగా చేస్తానంటాడు. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు? అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు ఒకటి, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నూతనమైన యెరూషలేము అని పట్టణం పేరు. తర్వాత క్రొత్త పేరు, నా క్రొత్త పేరు వాని మీద 3 పేర్లు రాస్తానంటున్నాడు. జయించే వాడికి 3 పేర్లు ఇస్తానంటున్నాడు. ఒకటి దేవుని పేరు, రెండోది దేవుని పట్టణం పేరు, తర్వాత యేసు ప్రభు పేరు. 3 పేర్లు ఇవాళ కత్తులు వేసుకుంటున్నారు. చేతుల మీద, మొక్కల మీద కూడా, వీపుల మీద కూడా ఏం చేసుకుంటున్నారు. అవి కాదని కావాల్సింది, ఈ పేరు కావాలి. ఎవరికి ఇస్తారంటున్నాడు పేరు? దేవుడు దేవుని పేరు ఇస్తానంటున్నాడు, దేవుని పట్టణం పేరు ఇస్తానంటున్నాడు, యేసు ప్రభు యొక్క పేరు ఇస్తానంటున్నాడు. 3 పేర్లు కూడా వాళ్ళకి రాయబడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుతా చూచి తిని అంటున్నాడు. పరలోక పట్టణం యెరూషలేము, నూతన యెరూషలేము దేవుని దగ్గర నుంచి దిగి వస్తుందండి. ఆ పట్టణం అంటే పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరైనా వాళ్ళు నూతన ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. పెండ్లి కుమార్తె అలంకారం ఎలా ఉంటుందండి? ఎవరి కొరకు అలంకరణ? భర్త కొరకు. ఈవేళ భర్తల కొరకు అలంకరణ చేసుకోవట్లేదండి చాలా మంది స్త్రీలు. ఇంట్లో భర్తల దగ్గర ఏమో చిగురు కొడుతూ ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు టిక్టాక్గా తయారైపోతున్నారు. ఎవరు కనపడాలి? అందరం పాపం వస్తీ గారిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. వస్తీ మహారాణి, రాజుగారు పిలుస్తున్నాడు అనుసరసు రాణిని ఆభరణ భూషితురాలుగా వచ్చి అంతఃపురంలో రమ్మన్నాడు. ఆమె ఏమంతా తెలుసా? నా అందం నా భర్తగా చూపించాలి, అంజలికి నేను చూపించాను. రాణి బాబు పోయినా నాకు ఇష్టమే అంతే తప్ప అన్యులకు తన సౌందర్యాన్ని చూపించలేదు. అటువంటి స్థితి ఎవరు కలిగి ఉంటున్నారు? అలా కలిగి ఉండాలి సంఘం. సంఘం ఎవరికి కనపడాలి? తన భర్త అయినటువంటి క్రీస్తుకి కనపడాలి. వరుడైనటువంటి క్రీస్తు వస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాం, ఆయన వస్తున్నాడు. మరి సంఘం ఎలా ఉంది? మురికి గొడ్లు కట్టుకుంటుందా? పరిశుద్ధుల నీతి క్రియలు కలిగి ఉంటుందా? సంఘము ఎలా ఉండాలి? అవునా? పరిశుద్ధుల నీతి క్రియలు, వస్త్రాలు ధరించాలి సంఘం. కలంకము, మచ్చ, డాగు ఏముంటా వీల్లేదు. పెండు కుమార్తె మొఖం మీద ఏమైనా మచ్చలు ఉంటాయా? ఏమ్మా నున్నగా. ఇవాళ మనకి ఆ టీవీలో ఒక ఆయన వస్తూ ఉంటాడు, సత్యపండి అని. ఆయన గోడకి ఈ వాల్కేర్ ఏం చేసినట్టుంటుంది అని మొహం చూస్తున్నారు కదా. వాల్కేర్ అలాగే చేసిస్తారు, గోడలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి మొహం. మరి కోటింగ్లు అనమాట అంటున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా
ముసలాడే, కానీ ఇప్పుడు కూడా పడుతుండగా విగ్గెట్టేసుకుని అంటే మరి అటువంటి వాళ్ళని చూడటంతో ప్రేక్షకులు కూడా ఏం చేస్తున్నారు, అభిమానులు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. కానీ క్రీస్తు వైపు చూస్తే ఎలా ఉంటారు? క్రీస్తు అలాగే ఉన్నా నున్నటి మొఖంతో ఉన్నాడా, విగ్గెట్టుకుని ఉన్నాడా, రంగేసుకుని ఉన్నాడా? వేలాడుతున్న శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు వైపు చూడాలి, విశ్వాసంతో మనం చూడాలి, ఆయన చూడాలి, ఆయన మాదిరిగా పెట్టుకోవాలి. కానీ ఈ మధ్య రకంగా ఈ మనుషులను పోలికగా మాట్లాడకూడదు, మనుషులను మాదిరిగా తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలమ్మా? ఈవేళ సిస్టర్స్ వాకింగ్ చెప్పేస్తా ఉన్నారు, నెత్తి మీద ముసుగు కూడా వేసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా ఇలా జారిపోదు, అప్పుడు ఆ ముసుగు సర్దుకుంటే సరిపోతుంది వాకింగ్ చెప్పకుండా. అది మనం చూసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళని అనుసరిస్తున్నారు. ఎవరిని అనుసరించాలి? వాక్యాలను అనుసరించాలి. పౌలు గారు అంటున్నాడు, మేము లోకానికి వెర్రిగా ఉన్నాము అంటున్నాడు. లోకానికి మేము ఎలా ఉన్నాం? వెర్రిగా ఉన్నాము, అపహాస్యంగా ఉన్నాం మేము. అయినా సరే మేము క్రీస్తునే ప్రకటిస్తున్నాం. క్రీస్తునే ప్రకటించాలి తప్ప ఇంకెవరిని ప్రకటించడానికి వీళ్ళే. దాని మీద 3 పేర్లు ఉన్నాయి. నీ శక్తి కొంచెమే, కానీ నువ్వు స్థిరంగా ఉన్నావు. ఆ ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏం నేర్చుకోవాలమ్మా? మనం ఇంకా ఇటువంటి అంటే తక్కువగా ఉన్నా ఎక్కువగా ఇవ్వాలి. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, ఉన్న సర్వస్వాన్ని ఇచ్చేసింది. ఆమె ఇప్పుడు చెప్పుకుంటున్నారా? యేసుప్రభు చెప్పాడా లేదా? ఉన్న దాంట్లో ఇచ్చిందా? ఉన్నదంతా ఇచ్చేసిందా? ఉన్నదంతా ఇచ్చేసింది. సాయపతి విధవరాలు ఉంది, ఏం చేసింది? ఉన్న దాంట్లో మొట్టమొదట దేవునికి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు తన కుటుంబం కాదు, ఆ గ్రామం అంతా, సారేపతి గ్రామం అంతా కూడా భక్తులు ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడు లేదు 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 అంటారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కొండలలో లోయలలో తిరుగుతూ, చెప్పులు కూడా లేకుండా కాళ్లకు రాళ్ల మీద తిరుగుతూ దావీదు రాశాడండి కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి. శత్రువులు తరుగుతున్నారు, తరివేవాడు శత్రువు కాదు, కొడుకే తరుగుతున్నాడు. అంశాలు యుద్ధాలు కదమని ఏమంటున్నాడు? మళ్ళీ సైన్యాధిపతితో బాలులేని అంశాలను క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఎవరి కొరకు? కొడుకు కొరకు. ఆలోచించండి. మరి యేసుప్రభు ఏమంటున్నారు? నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన వాడు నావాడు కాడు. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించినా నిత్య జీవం పొందేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. నీకు భక్తి కొరకు, బుద్ధి కొరకు భక్తి చేస్తున్నావా? ముక్తి కొరకు భక్తి చేస్తున్నావా? ఇలాంటి సమయంలో ఆలోచన చేసుకో. కేవలం భక్తి కొరకు మాత్రమే భక్తి చేస్తే ఈ లోకంలో వృధా. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. లాభం ఏమీ లేదు, పేదవాడు, అవునా? మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? కారణం ఏంటి? అతను వేషధారణ వేసాడా? లేదు. దేవుని పట్ల అంత శోధనలో, అంత కరువులో, అంత ఇబ్బందిలో దేవుడిని విడిచిపెట్టలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దావీదు గారు చెప్పుకుంటున్నాడు. ధనవంతుడిని అవనస్తుడు ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు. అనేక సంవత్సరాల క్రితం ఆహారంగా నీ కొరకు సమకూర్చాను. ఎవరైంది? కట్టిన ఇల్లు, ధనధాన్యాలు ఇవన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ ఎక్కడే ఉండిపోతాయి. పంచభూతాలు ఏమైపోతాయి? దేవుని యొక్క మాట స్థిరంగా నిలుచుంటుంది. దేవుని మాటకు లోపడాలి. ఫిలదెల్ఫియాలో సంఘం దేవుని వాక్యాన్ని గైకొన్నారు, దేవుని వాక్య ప్రకారం జీవించారు, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేశారు. అందుచేత క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి సంఘము ఫిలదెల్ఫియాలో సంఘం. ఇలాంటి సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు, మీరున్నటువంటి సంఘము ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంలాగా ఉన్నదా? ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం, ఇప్పుడైనా సరే మారు మనసు పొందండి.
దేవుడు ఇచ్చాడు అవకాశం. ఈవేళ మంది కాదు, రేపు మంది కాదు, ఈవేళ మంది. రేపు అన్నది మనం ఉంటామో ఓడతామో గ్యారంటీ లేదు. కనుక నేడే, ఇప్పుడే, ఈ సమయంలోనే మనలో ఉన్నటువంటి తప్పిదాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్షమాపణుకోవాలి. రక్షణ పొంది దినదినము మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆయన ఇచ్చిన ఆ రక్షణ భయంతో వనంతో కొనసాగించుకుంటూ ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలను సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో వెతుకున్న వాక్యం హృదయాల్లో బదిలిపరుచుకుంటారు. 30 ఫలించాలి. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గత వారం అంతా కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. అలాగే ఎందుకంటే అధికమైన మేడతో రానటువంటి వారం కూడా మీరు కాపాడతారని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, నేను గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా నేను ప్రాణాలు చేత పట్టుకుని జీవిస్తుంటున్నారు. ఆయన భవనాలు కూలిపోతున్నాయి. నా తండ్రి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అరచేతుల్లో పట్టుకుని వాళ్ళు జీవిస్తున్నారు. మాకైతే అటువంటి భయం లేకుండా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాయన సంఘము నాయన భయం లేకుండా, మీ ఎడల భక్తి విశ్వాసం లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తుంటే నాయన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో తరగతికి వచ్చిన బిడ్డలు మాత్రమే కాదు నాయన, వారి గృహాల్లో ఉండి నాయన మరి వాట్సాప్లో వాక్యం వింటున్నట్టు ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో కనికరించండి నాయన. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము ఏ రీతిగా మీ చేత కుమారుడని పిలిచి చేత ప్రేమించబడ్డదో అటువంటి రీతిగా మీరు జీవిస్తూ మీ ప్రేమకు పాత్రలుగా మేము ఉండటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు కైకొంటాడని చెప్పి మీరు కుమారుడని సెలవిస్తున్నాను. కనుక మీ మాటలు వినడం చెప్పడం కాదు, కానీ వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి జీవించబడే వాటిని మాకు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేము కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ లేఖనాలు పరిశీలించి మీ సరళలో ప్రార్థించడానికి కృప చూపుతారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి విధంగా బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.